వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో దోమకాటుతో డెంగ్యూ వ్యాధికి చిన్నారి బలి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్. కుప్ప మండలంలో చెక్కుతన గ్రామంలో జరిగిన జల్లికట్టులో పలువురికి గాయాలు. కర్నూలు సిటీకి కూతవేట దూరంలో రెడ్డి రెస్టారెంట్లో ఆహ్లాదంతో పాటు అభిరుచులు. కర్నూలు జిల్లాలో పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధనోత్సవాలు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్కి వారి సోదరుడు పొన్నం అశోక్కి రాఖీ కట్టిన వారి సోదరిమణులు పాల్గొన్న కుటుంబ సభ్యులు. కాకినాడ జిల్లా పెద్దపురం రాజమండ్రి ఏడీబీ రోడ్లో జేసీబీతో రోడ్డుపై ఉన్న గుంతలను పొడుస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ టి క్రాంతికుమార్ హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు. మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు. రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, పోలీసులకు, అభిమానులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క రాష్ట్రంలో ఉన్న అక్కతమ్ములు, అన్న చెల్లెలు సంతోషంగా రాఖీ పండుగను జరుపుకోవాలని, ప్రతి పురుషుడు ఆడపిల్లలను, మహిళలను తోబుట్టులా చూస్తూ గౌరవించాలని, పని ప్రదేశాలలో మహిళలకు తోటివారు రక్షణ కల్పించాలని, దేశంలో మహిళలపై జరుగుతున్న అగాత్యాలకు అడ్డువేయాలని మంత్రి సీతక్క అన్నారు. మరి రాఖీ కట్టి రక్షాబంధన్ నిర్వహించుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా మన ములుగు నియోజకవర్గ అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, కుటుంబ సభ్యులకు, ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఉద్యోగులకు, అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలు, అన్న తమ్ములు అందరూ కూడా సంతోషాల మధ్య ఈ యొక్క రక్షాబంధన్ నిర్వహించుకొని రాబోయే కాలంలో అక్కా చెల్లెలను దీవిస్తూ, గౌరవిస్తూ, ఎదగనిస్తూ వారి యొక్క అక్కా చెల్లెల ఆ ఎదుగుదలలో ప్రతి సోదరుడు మరి భాగస్వామ్యం పంచుకొని ప్రతి మహిళ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అనే విధంగా ఈనాడు ప్రతి ఒక్క మహిళకు రక్షణగా, తోడుగా మరి ఆర్థిక, రాజకీయ, సామాజిక, కుటుంబ బంధాలలో అనుబంధాన్ని, ఆత్మీయతను పంచే విధంగా సమాజం వర్ధిల్లాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా రక్షాబంధన్ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా భావించబడుతుంది. కాబట్టి ఈరోజు మరి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఎదుగుదలకు, ఆర్థిక పురోగతికి కట్టుబడి అనేక రకాలుగా వాళ్ళను
మరి సపోర్ట్ చేస్తూ వ్యాపార రంగంలో కూడా వాళ్ళని తీసుకురావడం కోసం మన ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సందర్భంగా అక్కా చెల్లెలు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దీవించాలని, తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా సమాజానికి, అదే విధంగా మా సోదరులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఈ రోజు మన ఇంట్లో అక్క చెల్లెలు ఎంత సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటామో, బయట రోడ్డు మీద నడిచేటువంటి అక్క చెల్లెలు కానీ, పని ప్రదేశాలలో ఉన్నటువంటి అక్క చెల్లెలు కానీ, లేదా ఆడకూతులు కానీ, హాస్పిటల్లో వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఎక్కడైనా కూడా పని ప్రదేశాలలో కూడా ఒంటరి మహిళ కనిపించినా ఆమెలో ఒక అమ్మను, ఆమెలో ఒక అక్కను, ఆమెలో ఒక చెల్లెను చూసుకోండి, తోడ్పాటును అందించండి. వాళ్ళ కష్టాలలో, కన్నీళ్లలో, వాళ్ళ యొక్క మరి ఎదుగుదలలో మనం తోడుగా ఉంటామనే ఒక మంచి సాంప్రదాయాన్ని కలిగినటువంటి మన దేశము, మహిళల్ని పూజించే దేశంలో మరి రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి మన ప్రభుత్వం ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షిస్తా ఉంది. ఎప్పటికప్పుడు ఏ క్షణం కూడా అవకాశం ఇవ్వకుండా ఎలాంటి నేరాలుంటే దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి సెక్షన్స్ ఆధారంగా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళని శిక్షిస్తా ఉన్నాము. కాబట్టి మేమేమంటున్నామంటే శిక్షతో పాటు శిక్షణ కూడా అవసరము. ఈరోజు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి హత్యలు చేసేవారి పట్ల, వేధింపులు చేసేవారి పట్ల, అత్యాచారాలు చేసేవారి పట్ల కఠినంగా ప్రభుత్వం అమలు చేస్తే చట్టాలను శిక్షిస్తాం. ఎట్ ద సేమ్ టైం తరగతి గదుల్లో కానీ, ఇన్స్టిట్యూషన్లలో కానీ, పని ప్రదేశాలలో కానీ, ఇళ్లలో మన చేతులలో పెంచబడుతున్నటువంటి మగపిల్లల్లో కానీ ఒక బుద్ధిని, ఒక సిస్టమ్ లైఫ్ అంటే ఒక సిస్టమేటిక్ విధానాన్ని, మహిళల్ని పూజించే దేశంలో మహిళల్ని గౌరవించే సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఎప్పుడు కూడా ఇతర మహిళల పట్ల చులకన భావము, లైంగిక వేధింపులు, హరాస్మెంట్స్, మహిళలను ఎత్తుకెళ్లి అపహరించి మరి వివిధ ప్రదేశాల్లో అమ్మడము, ఇలాంటి నీచమైన వాటికి పాల్పడద్దు. ఇది మంచిది కాదు ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి బిడ్డకు అనేటువంటి మెసేజ్ ను కూడా మనము ఈ రక్షాబంధన్ సందర్భంగా మరి సమాజానికి అందివ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు గత 20 సంవత్సరాలుగా రాజకీయ రంగంలోకి వచ్చిన కాడ నుంచి నాకున్న ఏకైక సోదరుడు మరి మరణించడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమకారులు సోదరులుగా భావించినాము. ఈ రోజు మరి రాజకీయ రంగంలో వచ్చిన తర్వాత నాతో కలిసి పనిచేసి నా అడుగులో అడుగేస్తూ నా అపజయాల్లో, నా విజయాల్లో, నా కష్టాలలో, నా కన్నీళ్లలో నాకు అన్ని రకాలుగా తోడుకుంటున్నటువంటి మా ములుగు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ఉద్యోగులు, పత్రికా మీడియా సోదరులందరూ కూడా ఈ నియోజకవర్గమే నా కుటుంబం, నా సోదర భావం అనే ఉద్దేశంతో ప్రతిరోజు అంటే ప్రతి రాఖీ సందర్భంగా మరి ముందస్తు రాఖీ నిర్వహించుకోవడం మాకు గత కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిర్వహించుకున్న తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకు, మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా వారు గత దాదాపుగా 8-9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా కట్టుకుంటూ వస్తున్నాం. అట్లా అంతకు ముందుగానే ఇట్లా కట్టేది. కాబట్టి మా సోదరులందరినీ, నా నియోజకవర్గ ప్రజల్ని కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లా అయితే మరి అదే భావంతో ఉన్నామో, ఓడిపోయినప్పుడు కూడా అదే భావంతో ఉన్నాం. ఈ రోజు అధికారంలో ఉన్నా కూడా నా సోదరులు, నా నియోజకవర్గ ప్రజలే నా కుటుంబంగా భావించి మొదటి పండుగ ఈ రోజు రక్షాబంధన్ మా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా మన కార్యకర్తలకు, నాయకులకు అందరికి ఒకటే విజ్ఞప్తి, ఎదుటి మహిళల్ని గౌరవిద్దాం, వాళ్ళలో మన కుటుంబ సభ్యులను చూసుకుందాం. మన కుటుంబంలో ఉన్నటువంటి ఆడపడుచు బయట ఉన్న ఆడపడుచుతో మనకు కూడా సమానమే. కాబట్టి అందరినీ గౌరవించి కాపాడుకుందాం, ఎదగనిద్దాం, రక్షించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిస్తాం. జగ్గంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన ఉన్నటువంటి శ్రీ శ్రీ సోమలమ్మ అమ్మవారు ఆలయంలో జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ, వారి సతీమణి జ్యోతులమణి, వాళ్ళ కోడళ్లు అయినటువంటి లక్ష్మీదేవి రాఖీ పౌర్ణమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
महालक्ष्मी महादुर्त्री श्री सोमालंबल्ली देवतामावाहयामि स्थापयामि पूजयामि। ओम असने देवतास्नासलक्ष्मणप्राणेनो धेभमो जपत्यं सूर्यमन्त्रं नमते ज्ञान पुत्रं मेत्रामप्राणे धाधावभेते। ओम महाकाय महालक्ष्मी महालक्ष्मी नमस्ता सर्वदेवता त्रिशक्तिरूपेण सोमानंददेवी नमः ध्यायामि। ओम ध्यानं समर्पयामि। हिरण्मयी लक्ष्मी ध्यायामि। यस्यां हिरण्यं विन्देयं दानस्तं पुरुषाणः नवरत्नखचित सिंहासनो समर्पयामि। देवे मह्ये श्रीर्णदेवे तन्मे श्रीरामवर्णां ह्यवस्तये श्रियं ప్రధానికి రాఖీ కట్టిన చిన్నారులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క. పది మంది ఉండగా ప్రతిరోజు పండుగ. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధనోత్సవాలు శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు ధ్వజారోహణతో ప్రారంభించారు. ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో టీడీపీ అధికారులు ఓయి శ్యామలరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం లక్ష్మీ పూజ, గోపూజ, అశ్వపూజ, గజ పూజ, ధ్యాన పూజ వంటి విశేష పూజలు పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు నిర్వహించారు. ఆరాధన ఉత్సవాల సందర్భంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం రంగురంగుల విద్యుత్ దీపాలతో ఉత్సవాలకు శ్రీమఠం అధికారులు ముస్తాబు చేశారు. ఈ ఉత్సవాలు తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. निज देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्राय करणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः
ओम धमाद्योर्धमा पृथिवी रिवाज परमादाग्ने ध्रुवं विश्वमिदं जगद्ध्रुवो राजा विशामयम् ध्रुवन्ते राजा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्नित्रात्सन्धायेदान् ध्रुवम् त्रेणक्तिं ध्रुवन्देव विद्यावत् देववन्देव लक्ष्मीपदेवेन्द्रियमन्त्रामि हिरण्यमात्रं महो पूर्णं दधाति भव्योदानिके एकधा ब्रह्मणमुपहरति एकधैव यजमानमायुस्तेजो दधाति राजाधिराजगुरुसार्वभौमवर्धगोविन्द वस्त्र प्रसाद समापन कार्यक्रम జరిగింది। चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीं समर्पयामि प्रबोधिनीं श्रियं देवीं वर्तते వరంగల్ జిల్లాలోని ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ ఆర్యవైశ్య మిత్ర బృందం కార్యాలయం ఆధ్వర్యంలో రాఖీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా తెలంగాణ మహాసభ కార్యదర్శి వంగటి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా ఆర్యవైశ్యంగా ఉంటాము, మన సంస్కృతి నిలబెట్టే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఎన్నికలు రాబోతున్నాయి, అందులో పైనుంచి ఆదేశాల మేరకు దుబ్బ శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। దానికి అనుకూలంగా మేము పనిచేస్తామని చెప్పారు। ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు ముందు తీసుకుబడినందుకు వారు అభినందించారు।
అవి పోతాయంట. ఒక్క నిమిషం ఆగు. శ్రీని ఇక్కడ రాని. శ్రీని ఇక్కడ రా. సీనన్న ఒక పొట్టు పెట్టుకుంటే వస్తే కట్టుకుంటే ఫోటో తీసుకోలేదు ఫోటో కరెక్ట్ జరగమ్మా ఈ కథలు పడతానా సంతోషపరచడం నీ జన్మలో కాదు అస్సలే కాదు. ఆగండి ఎట్లా ఉండదు స్వీట్ తినిపోయండి ఇంత రాఖీ పట్టుకుంటారా అటో లీటర్ స్వీట్ పెట్టా సంఘమైన ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 3 సంవత్సరాల కాడి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్పని సాంప్రదాయాన్ని ముందీసుకుపోవాలని చెప్పంటే ఇప్పటికే మన సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితులలో దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పంటే మన సాంప్రదాయాన్ని ముందీసుకుపోవాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య మిత్ర బృందం మహాసభ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని వైశ్యులు అందరం కలిసి ఐక్యంగా ఉండి ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే వైశ్యులందరూ కూడా ఆదర్శంగా నిలబడే పద్ధతిలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడతాను. అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆర్య వైశ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క రాఖీ సంబరాలు ఎందుకు చేసుకోవాలి అంటే మన యొక్క సంస్కృతిని కాపాడుకోవడానికి మరి అదేవిధంగా మన యొక్క నైతిక విలువలను కాపాడుకోవడానికి ఈ యొక్క పండుగ జరుపుకుంటామండి. అన్న తమ్ములు ఈ యొక్క పండుగ ఉద్దేశం ఏంటంటే చెల్లెళ్ళు అన్నలకి రాఖీ కడతారు. రాఖీ కట్టడం అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఒక రక్షణ సూత్రాన్ని కడతారనమాట. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్పి మిమ్మల్ని దీవిస్తాము, మీరు కూడా అలాగే మమ్మల్ని దీవించండి అనే ఉద్దేశంగా వాళ్ళని చెల్లెలను రక్షించడం కూడా అన్నల యొక్క బాధ్యత. ఈ యొక్క బంధాలని ఫస్ట్ ముందుగా నైతిక విలువలు అనేటువంటివి కాపాడుకోవాలనే ఉద్దేశంగా సమాజంలో కూడా పెరిగిపోతున్నటువంటి అత్యాచారాలు ఇలాంటివన్నీ కూడా ఎన్నో చూస్తున్నాం సమాజంలో. మరి ఇవన్నిటిని కూడా దూరం చేయాలనే ఉద్దేశంగా మా యొక్క ఆర్యవైశ్య మిత్ర బృందం ఇదొక సమాజ సేవ, మన సంస్కృతిని కాపాడుకోవడం కూడా ఒక సమాజ సేవ అనే ఉద్దేశంగా మా యొక్క అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ గారు ఇప్పుడు 3 సంవత్సరాల నుండి ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క పండుగ యొక్క ఉద్దేశం వారు సమాజంలో ఉన్నటువంటి చెడును తీసేయాలి. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం సందర్భంగా దేవరుప్ల మండలం సీతారాంపురం గ్రామంలోని అనాథ వృద్ధ శరణాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి విచ్చేయగా నల్ల శ్రీరాములు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం సందర్భంగా వృద్ధులకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశామని అన్నాడు. మొఘలాయిల దౌర్జన్యాలను ఎదిరించిన తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జన్మించిన రోజు, ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టిన నాయకురాలు జన్మించిన రోజు ఒకే రోజు కావడం గమనార్హమని అన్నారు. అమ్మమ్మ ఝాన్సీ రెడ్డి గారి జన్మదినం కదా, పుట్టినరోజు సందర్భంగా ఓకే ఇన్ఛార్జ్ వారిలో పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ యశస్వి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ అనాథాశ్రయంలో పండ్ల పంపిణీతో పాటు చీరలు, వస్త్రాలు పంపిణీ కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ పుట్టినరోజు గొప్ప విషయం ఏంటంటే బహుజన యుద్ధ నాయకుడు
బహుజన రాజ్యం కోసం ఆర్నిషలు పనిచేసినటువంటి సర్వాయి పాపన్న కూడా పుట్టిన దినం కాబట్టి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ప్రజల కోసం యుద్ధం చేసిన బహుజన రాజ్యం కోసం యుద్ధం చేసినటువంటి సర్వాయి పాపన్న పుట్టినరోజు ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టిన నాయకురాలు జన్మదినం కావడం ఈరోజు చాలా శుభ సందర్భం కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోనికి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.